హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏగా మీడియా. నేను మీ రాజేష్. సో ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో మంచి మూవీ రావట్లేదు అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీ అందరి కోసం అయితే ఒక బంపర్ ఆఫర్తో వచ్చేసాం. సో అప్కమింగ్ మూవీ ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తున్నాం, 105 minutes అంటూ. సో అసలు టైటిల్ చూసుకుంటేనే ఒక క్యాచీగా ఉంది. సో అలాంటి మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో డైరెక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఈ మూవీ విశేషాలు అయితే కొంచెం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్ సార్. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ట్రైలర్ చాలా బాగుంది, బయట కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ట్రైలర్ అంత రెస్పాండ్ అయింది, మీకు ఎలా ఫీల్ అవుతుంది? సో చాలా హ్యాపీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగా ఆడియన్స్ చూస్తున్నారు. అంటే నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి చాలా బాగుందని. సో హ్యాపీ. ఓకే, ఇప్పుడు 105 minutes అని పెట్టారు. టైటిల్ కూడా సింపుల్ గా చాలా బాగుంది, ఎందుకంటే 108 అనేది మనకి ఎంత ఉందో అలాగే 102, 101 అని చాలా వరకు మనకు ఉన్నాయి. సో ఈ 105 అని పెట్టడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. మామూలుగా కంటెంట్లు 2 గంటలు 2.5 గంటలు అనుకుంటారు కదా. 1:45 నిమిషాలలో తీసి రియల్ టైం అంటే రియల్ టైం అయితే ఎట్లా ఉంటుంది అనే థాట్ తోటి పెట్టుకున్నా టైటిల్, అది అంతే. అంటే సింపుల్ గా 105 minutes అంటే మనం చాలా మంది ఎలా అనుకుంటారంటే ఈ ఈ మినిట్స్ అనేది మనకి సినిమాలో కూడా అంతే ఉంటుందా, డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా ఉండొచ్చు? నో నో నో, నేను అదే చెప్తున్నాను. ఆడియన్ ఏదైతే చూస్తున్నాడో బయట 105 minutes లోపల జరిగే ఒక కథ కూడా అంతే. ఓకే, అది కూడా 105 minutes ఓకే, దానికి రిలేటెడ్ గా ఉంటుంది అంటారు. కంప్లీట్ గా. ఓకే, సో ఈ మూవీ చూసుకుంటే అనుష్క గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీకి చాలా వస్తున్నారు. సో అంటే ఈ క్యారెక్టర్ కి తినే కరెక్ట్ అని మీకు ఏమైనా ఎందుకు అనిపించింది? ఆ, తనే కరెక్ట్ అంటే యాక్చువల్లీ అంత ముందు అనుకున్న పెద్ద ఆర్టిస్టు, నేను అంత ముందు అనుకున్న ఆర్టిస్టులు వేరు. బట్ అది తర్వాత కుదరలేదు. ఎందుకో ఇంకా జరుగుతున్నాయి డిస్కషన్స్, నాకు నచ్చట్లేదు. అవి వెళ్ళాను అడిగాను కానీ ఎందుకో నచ్చట్లేదు. ఓ రోజు ఓ సినిమా చూశాను, మస్కా. అది చూసినప్పుడు బబ్లీగా ఉంది అమ్మాయి, బట్ కానీ పెద్ద హీరోయిన్ వస్తుందో లేదో, డెబ్యూ డైరెక్టర్ని, డెబ్యూ ప్రొడ్యూసర్. ఎందుకైనా ఓకే అని చెప్పని మా మేనేజర్ సురేష్ బాబు గారు ఉంటారు, ఆయన ఫోన్ చేశాను. సురేష్ గారు, నాకు హన్స్కి ఏమైనా దొరుకుద్దా మన సినిమాకి? దాన్ని ఉండేది చేద్దామన్నారు. నేను అప్పటికే స్టోరీ లాక్ అయ్యి చేసుకొని స్టోరీ బోర్డ్ వేసుకొని ఉన్నాను. 2 daysలో అయిపోయింది. బట్ నమ్మలేదు అమ్మాయి వెళ్ళగానే ఒప్పుకుంటుందనే బలంగా అయితే వెళ్ళాను. నేను వెళ్ళే ముందు కూడా ప్రొడ్యూసర్ అన్నారు, అజు ఒప్పుకుంటుందా హన్సిక, నువ్వు కొత్త నేను కొత్త అయినప్పుడు ఒప్పుకుంటుందనే నమ్మకాన్ని వెళ్తున్నా సార్, ఒప్పించుకొని వస్తాను. ఆ బలంగా వెళ్ళాను, ఒప్పించుకొని వచ్చాను. అంటే కంటెంట్ విన్నాక అమ్మాయి. అండ్ అనుష్క గారిని చూసుకుంటే దేశముద్రలో తనకంటూ ఒక మంచి లవ్ ట్రాక్తో క్రియేట్ చేసుకొని వచ్చారు. బట్ ఈ జోనర్ చూసుకుంటే డిఫరెంట్ జోనరు. సో ఇంతవరకు ఆవిడ చేయని జోనర్ కూడా. ఈ జోనర్లో ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేస్తారంట చాలా బాగా. అదే నేనేమంటున్నా అంటే, ఒక ఆర్టిస్టు రెగ్యులర్ చేసిన దానికి ఒక్కసారి సో అది రెండో షేడ్లో చూపిస్తే అద్భుతంగా ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతాను. దాని పర్యవసనమే హన్సిక ఈ క్యారెక్టర్. ఇప్పటి వరకు బబ్లీ గర్ల్, రొమాంటిక్ సాంగ్స్, లవ్ సాంగ్స్, లవ్ ఫీల్ మూవీస్, ఇదే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అమ్మాయి పర్ఫార్మెన్స్ పీక్స్ అనమాట. అట్లా ఉంటుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అండ్ అదే దేశముద్రలో చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ కూడా మంచి ఫేమస్ అయింది అప్పట్లో. సో దుంపలు తిని తిని మైండ్ నీకు దొబ్బిందా అని. సో అలాగా ఈ మూవీలో ఏమైనా కొత్తగా మీరు ఏమైనా క్రియేట్ చేశారు దానికి? దేవుడా 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 అని చెప్పి ఉంటుంది. అంటే అమ్మాయి భయపడే విధానం అది ఖచ్చితంగా ఉంటుంది. అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇంకా అంతే. సో సినిమాలో ఏంటంటే నో డైలాగ్స్, స్క్రీన్ ప్లే, కెమెరా, బీజం, ఆర్ఆర్. ఇప్పుడు ఈ స్టోరీకి అనుష్క గారు కాకుండా ఒకవేళ ఇంకొక ఆప్షన్ ఉంటే ఎవరికి చెప్పేవారు? ఇంకో ఆప్షన్ అనేది అంటే నేను చెప్తున్నా, హన్సిక గారు ముందుకు నేను అనుకున్నది వాస్తవం. దీంట్లో హన్సికతో చేశానని చెప్పిన అబద్ధం చెప్పేది నేను అనుకున్నది వాస్తవం. బట్ కానీ నాకెందుకో మింగిల్ అవ్వాలి. అంటే సరిపోతారా హన్సిక అనుకున్నప్పుడు ఏంటంటే, హన్సిక తర్వాత ఇంక నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళే ముందు కూడా హన్సిక కాకపోతే ఏంటి అనే ఐడియా లేదు నాకు. హన్సిక కాకపోతే ఇంకా ఎవరు అనే ఐడియా, హన్సికతోటే ఒప్పించాలి అనే దాని మీద వెళ్ళాను, వెళ్ళి ఒప్పించుకోవచ్చాను. ఇంకా కాకపోతే ఏమేది అనేది ఐడియా లేదు నాకు.
అంతే, అట్లా వెళ్ళి సో చూపించాను. ఎవ్రీ మూవీ చూసుకుంటే సార్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ప్రతి మూవీస్ కూడా పెద్ద పెద్ద మూవీలు హిట్ అవుతున్నాయి. చిన్న మూవీస్ పెద్ద మూవీస్ హిట్ అవుతున్నాయి. సో ప్రతి మూవీలో ఏదో ఒక కొత్తదనాన్ని చూపించాలి, ఆడియన్స్కి మేము అంటే ప్రూవ్ చేసుకోవాలంటూ వస్తున్నారు. మీరు ఈ సినిమా ద్వారా ఏం ప్రూవ్ చేసుకోవాలి? ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. ఇప్పటి వరకు ఇండియాలో చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి, కానీ ఈ టైప్ సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్, చాలా అంటే తక్కువ డైలాగ్. సినిమా మొత్తంలో ఒక 5 నిమిషాలు ఉంటాయి. అంటే నా స్క్రిప్ట్లో 2 పేజీలు సినిమాలో డైలాగ్స్. సో దీని మీద నేను ఖచ్చితంగా ఆడియన్స్ కూర్చోబెడతాను చెప్పని గట్టిగా నమ్ముతున్నాను. సో రైట్ సార్, మేము కూడా ఆసక్తిగా చూస్తున్నాం. సో 26th రిలీజు. సో ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ప్లీజ్. 26th సినిమా వస్తుంది, చూసి సో మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాను చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.